మా పిల్లలు పుట్టక ముందు లేకపోతే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలిసింటే కనుక నేను హ్యాండ్లింగ్ డిఫరెంట్గా ఉండేదేమో అనిపించింది నాకు డెఫినెట్గా. ట్రూ ట్రూ. సో ఈ ఈ ట్రాన్సాక్షన్స్లో కమింగ్ బ్యాక్ టు ట్రాన్సాక్షన్ అనాలిసిస్, పేరెంట్ అదొకటి, ఆ చైల్డ్ ఆ సిచ్యువేషన్లో ఉన్న పర్సెప్షన్స్ ఫీలింగ్స్ అన్నీ ఆ చైల్డ్ సైకలాజికల్ పార్ట్లో ఉండిపోతాయి. ఆ టేప్ రికార్డర్లో మన కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ టేప్ రికార్డర్లో ఉండిపోతాయి. దెన్ అడల్ట్ అనేది ఎవాల్యుయేషన్ అనాలిసిస్, ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉంది, ఈ విధంగా చేస్తే ఈ విధంగా అవుతుంది, అది స్లో థింకింగ్ పార్ట్ అన్నమాట. అడల్ట్ ఇప్పుడు కమ్యూనికేషన్ ఏదైతే ఉంటే కనుక ఒక అడల్ట్ నుంచి ఇంకొక అడల్ట్కి కమ్యూనికేషన్ అవుతే ఆ హెల్తీ కన్వర్జేషన్ ఇట్ గోస్ ఆన్ లైక్ దట్. వెరాజ్ పేరెంట్ నుంచి చైల్డ్కి, చైల్డ్ నుంచి పేరెంట్కి క్రాస్ అవుతే కనుక ఆ కన్వర్జేషన్ బ్రేక్ అవుతుంది. అవును. ఆ బ్రేక్ కాకుండా చేయడానికి ఈ అడల్ట్ అనే ఏదైతే సైకలాజికల్ స్టేటస్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి పల మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను అవలంబిస్తే కనుక ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని ఒక కాన్సెప్ట్ అన్నమాట ఆ ట్రాన్సాక్షన్స్ అనేది. సో ఆ విధంగా హెల్దీ కన్వర్జేషన్స్కి సపోజ్ కార్పొరేట్స్లో నెగోషియేటింగ్ స్కిల్స్ అంటారు. ఆ నెగోషియేటింగ్ స్కిల్స్లో కూడా ఇట్ ఈస్ నాట్ కాంపిటీషన్. జనరల్గా నెగోషియేషన్ అంటే కనుక సపోజ్ మన ఇంటికి ఎవరైనా అమ్మడానికి వస్తారు, ఏ విధంగా అయినా అమ్మి చేతులు పెట్టేసి వెళ్ళాలి, ఆ రోజుకి పని అయిపోయిందనే ఒక అప్రోచ్ ఉన్న వాళ్ళు కొందరు. లేదు, వారికి అవసరం ఉందా లేదా, వారి నెసెసిటీస్ని మనము అర్థం చేసుకొని వాళ్ళ షూస్లో మనల్ని పెట్టుకొని చూసి ఆ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తే కనుక వాడికి ఒక పర్మనెంట్ కస్టమరు నిలిచిపోతారు. కరెక్ట్. సో ఆ విధంగా ఆ ట్రాన్సాక్షన్లో, ఆ మార్కెటింగ్లో కానీ, ఆ నెగోషియేషన్లో కానీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఉపయోగపడతాయి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ నా మనసులో ఉన్న డౌట్ అలాగే ఉండిపోయింది. మీరు ఒక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారంటే ఒక కష్టం చేసుకుని అమ్మ వాళ్ళతో పాటు మీరు కూడా కష్టం చేసుకుని అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, రైట్? మీరు ఆ పరిస్థితులను అర్థం చేసుకోకుండా నేను ఎందుకు రావాలి ఈ పనికి, నేను రాను, లేదు అని అంటే మీరు నన్ను కన్నారు కాబట్టి మీరు ఇది చేయాలి అన్న పాయింట్లో కానీ, అంటే మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ ఎదుగుతున్నాం, మన ఇంటి పరిస్థితులు ఏంటి అని అర్థం చేసుకోకుండా పిల్లలు ఒక 10 మెట్లు తర్వాత నాకు ఇది సెట్ అవ్వట్లేదు, నాకు అదే సెట్ అవుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్లో బతకడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటున్నా? దీంట్లో కరెక్ట్ కాదని చెప్పడానికి లేదమ్మా. మళ్ళీ అంటే నేను బ్యూరోక్రాట్లా మాట్లాడుతున్నాను అంటారు. కరెక్ట్ కాదు, బట్ దట్ ఈస్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. మన ఫోకస్ ఈజ్ హౌ డు వీ ట్యాకిల్ ఇట్. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఉన్న కంఫర్ట్స్లో, సర్కమ్స్టెన్సెస్లో ఒక సైడు ఇన్కమ్ పెరగాలి, అందరికీ రిచ్ కావాలని చెప్పేసి ఒక సైడ్ అంటూ ఉన్నాము. ఆ రిచ్నెస్తో వచ్చే సమస్యలు ఇవన్నీ ఆ ఈకోసిస్టంలో. సమస్యలు కాదు, ఆ ఈకోసిస్టమ్ అంటాను నేను, ఆ సిచ్యువేషన్ అంటాం అన్నమాట. సో ఆ సిచ్యువేషన్కి అనుగుణంగా మనము ముందుకు వెళ్ళాలి. సపోజ్ నేను ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు మా వాడిని బస్సులో తీసుకువెళ్ళాలి. ఒకసారి ట్రై చేశాను, బట్ హీ యూస్ టు రెసిస్ట్ అనమాట. లేదు ఆటోలో వెళ్దాము. ఒకసారి కారు నేను దీనికి రిపేర్కి ఇచ్చాను అన్నమాట, సర్వీసింగ్కి ఇచ్చాను. ఒక 10 కిలోమీటర్స్ దూరంలో వర్క్షాప్ ఉంటుంది. బలవంతంగా సండే రోజు పోదాం పదా, నువ్వు కూడా రా అని చెప్తే ఫస్ట్ హీ ట్రై టు రిగిల్ అవుట్, నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి. లేదు పోదాం పదా, నాకు కంపెనీ కావాలని చెప్పేసి బలవంతంగా. సో బయటికి వెళ్ళాం గేట్ దగ్గరికి. కారు లేదు కదా, సర్వీస్ ఇచ్చాం కదా, లేకపోతే కార్లో పోదామని చెప్తారనమాట. లేదు మనం బస్సులో పోదాం పదా, లేదు డాడీ ఆటోలో వెళ్దాం. బట్ ఫైనలీ ఐ ఫోర్స్డ్ ఇన్ ద సెన్స్, మాటలు చెప్పి ఐ టుక్ హిమ్ ఇన్ ద బస్. తీసుకెళ్ళారు ఫైనల్గా? ఫైనలీ ఐ టుక్ హిమ్ ఇన్ ద బస్. సో ఐ థింక్ యాజ్ పేరెంట్స్ మనము వీ హ్యావ్ టు మేక్ ఏ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ గ్రౌండింగ్ ద చిల్డ్రన్. ఆ గ్రౌండింగ్ కాకపోతే కనుక వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళు దే ఆర్ హియర్, సో దే థింక్ ఓన్లీ ఫ్రమ్ దిస్ ఆన్వర్డ్స్. కొన్ని దే టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇట్స్ నాట్ హౌస్ ఓవర్ రిచ్ యు ఆర్ డజంట్ మీన్ దట్ నువ్వు ఫుడ్ వేస్ట్ చేయొచ్చు, వాటర్ వేస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ వాల్యూస్ అనేటివి, ఫుడ్ వేస్ట్ చేయకూడదు, వాటర్ కన్జర్వ్ చేయాలి, వాటర్ వల్ల ఏంటని చెప్పేదానికి ఇట్ రిక్వైర్స్ స్పెషల్ ఎఫర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్, టీచర్స్. అది చెప్తే డెఫినెట్గా ఇంబైబ్ అవుతారు వాళ్ళు. నాట్ దట్ వాళ్ళు గాన్ కేసెస్ అని చెప్పి మనము చెప్పలేము.
సో డోంట్ వరీ, యువర్ చిల్డ్రన్, మీ చిల్డ్రన్ విల్ బీ వెరీ గుడ్. సో మేక్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్. అబ్బా అసలు అది అమ్మో అసలు చాలా పెద్ద వర్డ్స్ అది. అంటే ఒక ఈ కనిపించడానికి మేక్ ఇట్ ఎక్స్ట్రా వర్డ్స్ ఇలా ఇంత కనిపిస్తుంది, మనం ఇంత చేయాల్సి ఉంటుంది దానికోసం. బట్ నాకు అనిపించింది ఏంటంటే పేరెంటింగ్ ఈజ్ మోర్ టిపికల్ జాబ్ నౌ డేస్. నేను మోస్ట్లీ ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్ కదా. ఐఏఎస్ అంటే కనుక ఆల్మోస్ట్ 13-14 అవర్స్ ఏ డే వర్క్ చేసేవాళ్ళం కాబట్టి ఆ క్రెడిట్ అంతా ఐ గివ్ ఇట్ టు మై వైఫ్ మాల్తి. పేరెంటింగ్, గ్రూమింగ్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇప్పుడు చిల్డ్రన్ బాగున్నారన్నా కానీ ఆమె క్రెడిటే, బాగలేరన్నా ఆమె క్రెడిటే. లవ్ మ్యారేజ్ సార్ మీది? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ ఫాలోడ్ బై లవ్. అచ్చా.